అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. నేను మీ మధు. మార్నింగ్ న్యూస్కి స్వాగతం. సో ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అట్లాగే దేశంలో ఉన్నటువంటి మొత్తం వార్తా విశేషాల గురించి అయితే తెలుసుకుందాం. ఇక నిన్న మొన్న గ్లోబల్ సమ్మిట్ అయితే విజయవంతంగా కంప్లీట్ అయిపోయింది. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి ప్రధాన వార్తా పత్రికల్లో న్యూస్ అయితే కనిపిస్తుంది. ఇక అటు స్థానిక సంస్థల ఎన్నికలకు చూసుకుంటే ఇక రేపు 11 తారీఖు అంటే డిసెంబర్ 11 మొదటి దశ పోలింగ్ అయితే రేపైతే స్టార్ట్ కాబోతుంది. నిన్నటితో ప్రచారం అయితే ముగిసింది. మొత్తం కూడా ఇవి 3 దశల్లో ఉన్నాయి. సో 11, 14, 17 సో 3 దశల్లో ఉన్నాయి. రేపైతే ఇంకా దాదాపుగా 4000 సర్పంచ్ స్థానాలకైతే ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఇక వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉంది ఏంటి అని రేపు సాయంత్రం వరకు అయితే తెలుస్తుంది. ఇక ఇలాంటి అంశాలు ఇంకా చాలా న్యూస్ పేపర్లు అయితే చాలా వార్తలు అయితే వచ్చినాయి. వాటి అన్నిటి గురించి ఒకసారి అయితే చూద్దాం. సో ముందుగా వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు అయితే ఒకసారి చూద్దాం. ప్రధానంగా వెలుగు దినపత్రికలో ఏం వార్తలు వచ్చినాయంటే, సో నిన్న గ్లోబల్ సమ్మిట్ సంబంధించి అయితే వచ్చింది. పెట్టుబడుల వరదంట 5.75 లక్షల కోట్లు అయితే వచ్చినాయంట. సో గ్లోబల్ సమ్మిట్ వేదికగా కుదిరిన ఒప్పందాలు, రాష్ట్ర చరిత్రలోనే ఇది రికార్డు. తరలి వచ్చిన దిగ్గజ కంపెనీలు. తొలి రోజు 2,43,000 కోట్ల పెట్టుబడులు. రెండవ రోజు అత్యధికంగా 3,32,000 కోట్లు. ఇక ఇన్ఫ్రాకి నుంచి 70,000 కోట్ల డేటా పార్కు. విద్యుత్ రంగంలోనే దాదాపు 3 లక్షల కోట్లు. పర్యాటకం, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, క్రీడా రంగాల్లో భారీ ప్రాజెక్టులు, లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కుదిరిన ఎంఓయూలు అని చెప్పేసి మనకు ప్రధాన వార్త అయితే కనిపిస్తుంది. మరి 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి దానికి సంబంధించిన ఎంఓయూల పైన సంతకాలు పెట్టని చెప్పేసి మనకు ప్రధాన వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా నిన్న 2 రోజులు గ్లోబల్ సమ్మిట్ అయింది కదా, సినిమా వాళ్ళని తీసుకొచ్చారు. మొన్ననేమో నాగార్జున వచ్చిండు, నిన్నేమో చిరంజీవి వచ్చిండు. తర్వాత అన్ని కలెక్టర్ ఆఫీసులలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు, పెట్టారు. కానీ తెలంగాణలో ఎన్నో కళలు, ఎన్నో సంస్కృతులు, ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతగిలించినట్టు గోసి, గొంగడి మన కళాకారులతోని ఒక్క పాట వాడించలే. కీరవాణిని తీసుకొచ్చిండు, మళ్ళీ అదే పాట వాడించిండు, సినిమా వాళ్ళని తిప్పుకొని తిరుగుతున్నాడు. సో ఇట్లా నడుతున్నది ఈ గ్లోబల్ సమ్మిట్. 2047 నాటికి పేదరికం లేని రాష్ట్రం, అదే లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్. సీఎం రేవంత్. కుల వివక్ష పోవాలంటే వేర్వేరు హాస్టళ్లు రద్దు కావాల్సిందే. అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఆనంద్ మహీంద్ర సారథ్యంలో స్కిల్స్ యూనివర్సిటీ, ఒలింపిక్స్ టార్గెట్గా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాట్లు, నెహ్రూ స్ఫూర్తితో సాగు, విద్యపై ఫోకస్ పెట్టినట్టు వెల్లడి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ. సరే, ఇదంతా బాగానే ఉంది, ఇదంతా అయితే అవుతుండొచ్చు. కానీ ఒక్కసారి 6 గ్యారెంటీలు చూద్దాం. వీళ్ళు ఏమేమి గ్యారెంటీలు ఇచ్చారు, ఏమేమి అమలు చేసిరు అనేది ఒకసారి 6 గ్యారెంటీలు చూసే ప్లాన్ ఇద్దాం. 6 గ్యారెంటీలల్లా వీళ్ళు ఎన్ని అమలు చేసిరు? ఒకటి ఉచిత బస్సు, తర్వాత గ్యాస్కు 500 అన్నారు. ఇట్లా కొన్ని 6 గ్యారెంటీలలో అంత సగం కాలేదు. ఇంకా 200 యూనిట్ల లోపు కరెంటు, తర్వాత 2,500, తర్వాత ఫీజు రియంబర్స్ కాక విద్యార్థులు చాలా ఇబ్బందులలో ఉన్నారు. తర్వాత స్కూటీలు ఇస్తా అన్నారు. తర్వాత ఇట్లా రైతులకు సంబంధించి ఎవరు కేసీఆర్ 12,000 ఇస్తున్నంటే నేను 15,000 ఇస్తా అన్నారు. సో ఇట్లా చాలా ఎగ్గొట్టే ప్రయత్నం చేసిండు. కానీ ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ అని కొత్త అది పట్టుకొని ఇప్పుడు పోతాడు. 2047 నాటికి పేదరికం లేని రాష్ట్రం అని చెప్తారు. ఫస్ట్ 2047 కాదు, ప్రస్తుతం ఎట్లా ఉన్నది కావాలి కదా. ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాలలో మనం ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు 2.5 సంవత్సరాలు వాళ్ళ పాలన కంప్లీట్ అయిపోయింది, ఇంకా 2.5 సంవత్సరాలు మిగిలింది. ఈ 2.5 సంవత్సరాలు ఏం చేస్తారు, ప్రజలకు ఏ విధమైనటువంటి మెరుగైన సౌకర్యాలు అందిస్తారు అనే దానిపైన ఉండాలి. కానీ 2047 వరకు మరి వాళ్ళు మనం ఉండమా అనే విషయం కూడా తెలియదు మనకు. సో ముందు చూపు ఉండాలి, కానీ మరీ అంత ఫస్ట్ నువ్వు చెప్పింది చేయరాదు. అదే కదా, నువ్వు చెప్పింది చేసిన తర్వాత అబ్బా ఈయన చేస్తారా అనే నమ్మకం వస్తుంది. ఇది ప్రధాన వార్త. ఇక కలెక్టరేట్లలో కొలువు తీరిన తెలంగాణ తల్లి. గ్లోబల్ సమ్మిట్ నుంచి వర్చువల్గా ఆవిష్కరించిన సీఎం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారు. డిసెంబర్ 9 మనకు పండుగ రోజు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని, తెలంగాణ ఉన్నన్ని రోజులు ఆమె గుర్తుంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను గుర్తించి
2009 డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేశారు. ఈ రోజు మనకు పండగ రోజు అని పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదిక నుంచే ఆయన జిల్లా కలెక్టర్లో తెలంగాణ తల్లి విగ్రహాలకు వర్చువల్గా అయితే మొత్తం ప్రారంభించారట. అంటే అన్ని జిల్లా కలెక్టర్ కేంద్రాలలో తెలంగాణ తల్లి విగ్రహం అయితే వర్చువల్గా అంటే రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ నుంచే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్ ఆఫీసుల్లో అయితే విగ్రహం ఆవిష్కరణ అయితే చేసిరంట. దానికి సంబంధించిన వార్త అది. ఈసీని కబ్జా పెట్టారు, అన్ని వ్యవస్థల్ని ఆర్ఎస్ఎస్ గుప్పిట పట్టుకుంది. రాహుల్ ఈసీ నియామకాలను మోదీ అమిత్ షా ఎందుకు డిసైడ్ చేయాలి? ఆ ప్యానెల్ నుంచి సిజేఐని ఎందుకు తప్పించారు? ఎన్నికల కమిషనర్లను శిక్షించకుండా ఉండేలా చట్టాన్ని ఎందుకు మార్చారు? సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేసేలా నిబంధనలు ఎందుకు మార్చారు? లోక్సభలో నిలదీసిన ప్రతిపక్ష నేత. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎన్నికల కమిషన్ ఈసీని కబ్జా పెట్టేందుకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. బీజేపీ ఈసీ కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని, దేశంలో ఓట్ చోరీ కంటే యాంటీ నేషనల్ పని ఏముందని ప్రశ్నించారు. యూనివర్సిటీలతో పాటు సిబిఐ, ఈడీ, ఈసీ వంటి అన్ని వ్యవస్థల్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ తన గుప్పిట్లో పెట్టుకుంటుందని ఆరోపించారు. మంగళవారం మధ్యాహ్నం లోక్సభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, పశ్చిమ బెంగాల్. సో మొత్తం ఈ ఎలక్షన్ కమిషన్ మొత్తం ఈసీ చూసుకోవాలి, కానీ బీజేపీ సర్కార్ చూస్తుంది, ఆర్ఎస్ఎస్ సర్కార్ చూస్తుంది అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఓట్ చోరీ అని చెప్పేసి, ఓట్ చోరీ జరుగుతుందని చెప్పేసి మాట్లాడింది కదా. రాష్ట్రంలో గజగజ 20 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు, భారీగా పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రతలు. 4 జిల్లాల్లో 6 డిగ్రీల మేరకు నమోదు. అత్యల్పంగా కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 6.1 డిగ్రీలు రికార్డు. ఆదిలాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. మరో 3-4 రోజులు చలి మరింత తీవ్రతరం అవుతుందని అధికారుల వెల్లడి. చలి అయితే సుక్కలు చూపిస్తానది, చలి గట్టినే పెడుతుంది. సో ఇక కేసీఆర్ పోరాటం లేకుంటే తెలంగాణ లేదు, ఆయన దీక్ష ఫలితమే స్వరాష్ట్రం హరీష్ రావు అంటున్నారు. కేసీఆర్ అంటే పోరాటం, త్యాగం, రేవంత్ అంటే వెన్నుపోటు, ద్రోహం. డిసెంబర్ 9న విజయ్ దివస్, డిసెంబర్ 23న విద్రోహ దినమని వ్యాఖ్యాత చేశారు. సో ఎవరు క్రెడిట్ తీసుకున్నా కానీ తెలంగాణ పోరాటం లేనిది తెలంగాణ లేదు, కేసీఆర్ పోరాటం లేనిది తెలంగాణ లేదు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఇక్కడ ఒక వ్యాఖ్య అయితే చేస్తున్నారు. సో ఇక ముగిసిన తొలి విడత ప్రచారం. రేపే ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎలక్షన్స్. 3836 సర్పంచ్, 27960 వార్డులకు స్థానాలకైతే పోలింగ్. ఒక్కొక్క సర్పంచ్ స్థానానికి సగటున 6 బరిలో 6 సైలెంట్ ఆపరేషన్ సురు చేసిన అభ్యర్థులు. ముగిసిన 3వ విడత నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు అంట. మరి సైలెంట్ ఆపరేషన్ సురు అంటే ఇంకేముందిగా, పైసలు, మద్యం, అంతే. సైలెంట్ ఆపరేషన్ అంటే అదే కదా. నిన్నటి దాకా ఎలక్షన్లు ప్రచారం అనుకున్నాం, కానీ అసలు ప్రచారం ఇవాళ స్టార్ట్ అవుతుంది. ఇక ఏమున్నా హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఫోన్లు కొట్టుడు, పైసలు వంచుడు. ఇక ఇలా ఎవ్వరు నిద్రపోరు, అందరు ఒక తలుపు ఒక రెక్క తీసి పెడతారు. అమ్మో పండుకురని మళ్ళీ అటు మరిపోగలని చెప్పేసి, ఇంటికి రావాలని చెప్పేసి లైట్లు ఆన్లోనే ఉంటాయి. 12 గంటల దాకా తలుపులు తీసే ఉంటాయి. పంచోళ్ళు పంచుతూనే ఉంటారు. ఈ ఇంట్లోకి వచ్చినాక బీఆర్ఎస్ వాడు 1000 రూపాయలు ఇచ్చిండు, కాంగ్రెస్ మీరు అధికార పార్టీ వాళ్ళు 1200 ఇవ్వాలి. ఈ డిమాండ్లు ఉంటాయి, అంటే ప్రజల నుంచే డిమాండ్ వస్తుంది, డిమాండ్లు ఉంటాయి. ఒక్కసారి ఈ సర్పంచ్ ఎలక్షన్ల నుంచి కొంచెం డీప్ గా మాట్లాడుకుందాం. సర్పంచ్ ఇప్పుడు మనకు 2019లో లాస్ట్ టైం ఎలక్షన్స్, మళ్ళీ 2025లో ఎలక్షన్స్ అవుతున్నాయి. ఈ 2019లో గెలిచిన వాళ్ళు 2025కి వచ్చేసరికి ఎంతమంది అప్పుల పాలయ్యారికైనా చాలా మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. ఏంది, సెక్రటరియట్కి వచ్చి ధర్నాలు చేస్తుంటే పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసి తీసుకుపోయి అరెస్టులు చేసినటువంటి పరిస్థితి. అప్పులు చేసుకొని ఖర్చులు పెడతారు, తర్వాత మీదికెళ్ళి అభివృద్ధి పనుల కోసం అని మళ్ళీ పైసలు పెడతారు. ఒక ఎంత 100% బిల్లులకి ఒక 30% వచ్చింది బిల్లు, ఇంకా కూడా బిల్లులు రాలే. చాలా మంది సర్పంచ్లకి ప్రభుత్వం మారినా కూడా ఇంకా బిల్లులు రాలే. సో ఇట్లున్నది ఈ సర్పంచ్ వ్యవస్థ. ఇక దీనికోసం 30 లక్షలు, 40 లక్షలు, కోటి రూపాయలు, 50 లక్షలు, డిమాండ్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, ఆ గ్రామాన్ని బట్టి. అవును. ఇక నేను చూస్తున్నా గ్రూపులలో వస్తా ఉన్నాయి, మా కోటేయిరి, గౌను గుర్తు కోటేయిరి, ఆ బ్యాటు గుర్తు కోటేయిరి, ఉంగరం గుర్తుకో కీలకం చెప్తున్నారు. ఎందుకు కోటేయాలి? ఇప్పుడు మా కోటేయిరి అంటున్నారు కానీ ఎందుకు కోటేయాలి వాళ్ళు చెప్తలేరు. ఇప్పుడు మీకు గ్రామం పట్ల ఏం విజన్ ఉంది, ఏం చేస్తారు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, మీకున్న విజన్ ఏంటి? అసలు సెంట్రల్ గ్రాంట్స్ కానీ స్టేట్ గ్రాంట్స్ కానీ ఒక దగ్గర ఒక 8 లక్షల రూపాయలు వస్తాయి ఒక సంవత్సరానికి. 8 లక్షల రూపాయలని ఏం ఖర్చు పెడతారు, ఎట్లా ఖర్చు పెడతారు?
ఏమన్నా అంటే అన్న మలేషానా అడిగి పోయే మరికిందిగో మనోళ్ళంతా కూర్చురు అడిగి పోయి కలుపుపో మనోడు కలుపుపో అది ఏమున్నా తినుడుకు తాగుడుకు పైసలకు ఈ వారం రోజులు ఖర్చు పెడుతున్నారంటే ఇంకో 5 సంవత్సరాలు దోసుకుంటానికి కదా. అంతే కదా. సో ఓటర్లు గమనించాలి, పైసలు ఇస్తుండంటే ఎందుకు ఇస్తున్నాడు అనేది గమనించాలి. ఆయనకు రాని ఎందుకు ఇస్తాడు అదే కదా. ఇప్పుడు జనరల్ గా సమస్యలు ఏముంటాయంటే ఊళ్ళల్లో మేము మోరీలు సాపు చేపిస్తాం, తర్వాత సీసీ రోడ్లు ఎత్తాం, తర్వాత లైట్లు ఎత్తాం, ఇవి ఉంటాయి. కానీ ఒక స్పష్టమైన ఒక ప్రామాణికమైన హామీని మీరు ఊరికి ఏమిస్తున్నారు? ఒక సర్పంచ్ అభ్యర్థిగా మిమ్మల్ని ఎన్నుకుంటున్నామంటే మీరు అంటే మిమ్మల్ని ఏం మేము కోరుకొని మిమ్మల్ని మీకు ఓటేయాలి అనే ఒక స్పష్టమైన హామీ. ఇప్పుడు స్కూళ్ళు ఉన్నాయి, స్కూల్లో సరైన స్ట్రెంత్ లేదు, సార్లు లేరు. మా పిల్లల్ని మేము సర్కార్ బల్లోనే చేర్పిస్తాం. వార్డు మెంబర్లు ప్రమాణం చేయాలి, సర్పంచులు ప్రమాణం చేయాలి. ఆ తర్వాత స్కూల్లో సరైన సదుపాయాలు, తర్వాత ఎవరు టీచర్లను కావచ్చు, టీచర్లను పెట్టే విధంగా ఇటువంటి ప్రమాణాలు చేయాలి. తర్వాత ఒక లైబ్రరీ పెడతాం. ఇప్పుడు మహాత్ములై వీలై ఉంటాయి, అవి అధికారికంగా మేము జరిపిస్తాం, ముంగటుండి నడిపిస్తాం. ముఖ్యంగా మా ఊళ్ళో మేము పేకాట బంద్ చేస్తాం, మా ఊరికి గంజాయి రాకుండా చూస్తాం, బెల్ట్ షాపులు మద్యాన్ని మేము నిషేధించేటట్టు చూసుకుంటాం, డిపాజిట్లు లేని పంచాయతీలు చేస్తాం, పోలీస్ స్టేషన్ పోకుండా డిపాజిట్లు లేని పంచాయతీలు చేస్తాం. మీకు బ్యాంకులో రుణాలు ఉంటే డైరెక్ట్ మీకు ఇక్కడికి ఊరికి వచ్చినట్టు చూస్తాం. ఇటువంటి ఎవరు మాట్లాడట్లేదు, ఇటువంటి ఒక కనీసం వాయిస్ పెడతలేరు ఎవరు. ఏమున్నా ఓటేరి ఇట్లా నడుతున్నాయి ప్రచారాలు. సో ఇది గ్రామ పంచాయతీ సంబంధించింది. ఇక ట్రంప్ మరో టారిఫ్ బాంబ్ అంట. భారత బియ్యంపై అదనపు పన్నులు విధిస్తామని హెచ్చరిక. యుఎస్లో రైస్ డంప్ చేస్తున్నారని ఫైర్. అమెరికా రైతులకు 1,00,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్ అంట. ఇక ట్రంప్ ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి పెడతానే ఉంటాడు లేనిపోంది. మొన్న శాంతి అవార్డు వచ్చింది, అవార్డు వచ్చిన సంతోషంలో ఇక టారిఫ్ బాంబ్ వేసిండు. మన తెలంగాణ నేను చదువుతున్నా రోడ్లక ఈయన పేరు భవనాలక. ఇది మన గ్లోబల్ సమ్మిట్ లోనే ఒక రహదారికి ట్రంప్ పేరు పెడుతున్నాడు. అరే బుద్ధి ఉండాలి రేవంత్ రెడ్డి నీకు. మళ్ళా టారిఫ్ల మీద టారిఫ్లు పెట్టి తెలంగాణ ప్రజల్ని కాదు భారతదేశం మొత్తం ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మొన్న మెడ పట్టుకొని బయటికి గెంటేసిండు మనోళ్ళని. ఇంత దుర్మార్గంగా మన భారతదేశ ప్రజలపైన విషయం చిమ్ముతున్న ఆయన పేర్లు ఈడ తెలంగాణలో ఈయన దేవుడు ఈయన పేర్లు పెడతారు. మొత్తం బయట వాళ్ళని జోకుడే ఈ రేవంత్ రెడ్డి. సీఎం విజన్ కు ఫిదా అయ్యా. ఈ డివిజన్ డాక్యుమెంట్ చూసి ఆశ్చర్యపోయా. నేను చూసిన అత్యంత ఆశావహమైన ప్రజాకేంద్రంగా రూపొందించిన విజన్ డాక్యుమెంట్లలో ఇదొకటి. దీని గొప్పతనం కేవలం దాని లక్ష్యాల్లోనే కాదు, దాని పునాదిలోనూ ఉంది. ఇది ఎవరో నలుగురు రాసింది కాదు, ప్రజలతో నిపుణులతో చర్చించి వారి ఆశలు ఆకాంక్షలకు తగ్గట్టుగా రూపొందించారు. సీఎం రేవంత్ విజన్ కు ఫిదాయన్ చెప్పేసి మహీంద్ర ఆనంద్ మాట్లాడుతున్నాడు. ఎందుగా పైసలు వెనకేసుకోవాలిగా. ఈ స్కీమ్ లైన్ రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన సంస్కరణలు పథకాలు అద్భుతం. ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ స్కీమ్, లైఫ్ లైన్స్, యువతకు ఏఐ డిజిటల్ లిటరసీలో నైపుణ్యాలు పెంచేందుకు అడోబ్ తరఫున ప్రభుత్వంలో కలిసి పనిచేస్తాం. తెలంగాణను $3 ట్రిలియన్ ఎకనామిక్గా తీర్చిదిద్దడం సాధ్యమే. అడాబ్ సిఇఓ మాట్లాడుతున్నాడు. తెలంగాణ అన్బీటబుల్, తెలంగాణ అన్స్టాపబుల్ అని సీఎం అన్నారు. కానీ తెలంగాణ అన్బీటబుల్. $3 ట్రిలియన్ ఎకానమీ చేరుకోవాలంటే ఏటా 8 నుంచి 9% వృద్ధి సాధించాలి. వచ్చే 10 ఏళ్లలో తెలంగాణ ప్రపంచ దేశాలకే మోడల్గా నిలుస్తుంది. ఒకప్పుడు తెలంగాణ అంటే పేదరికం, ఇప్పుడు అభివృద్ధి. ఒకప్పుడు కూడా ఏం పేదరికం కాదు, అట్లా చేసిరు. ఇది వెలుగు సంబంధించింది. ఇక ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. సో ఇందులోనే ప్రధానంగా గ్లోబల్ సమ్మిట్ గురించి ఇదే హైలైట్ అవుతోంది. డబుల్ రైజింగ్ అంట. అంచనాలకు మించి 2 పెట్టుబడులు వెలువ. 2 రోజుల్లో 5.75 లక్షల కోట్లకు ఎంఓయూలు. 2వ రోజు 3.32 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. పెట్టుబడుల్లో సగానికి సగం హరిత ఇంధనానిదే. 1.60 లక్షలకు పైగా ఉద్యోగాలకు అవకాశం. మిగిలిన పెట్టుబడులతో మరో 1,00,000 కొలువులకు ఛాన్స్. ఫార్మా, డేటా పార్కులు, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులు. 70,000 కోట్లతో గిగావాట్ డేటా పార్కుకు ఇన్ఫ్రాకి ఒప్పందం. కొత్త కార్ల తయారీకి భారత్ గరుడ 2100 కోట్లు. బయాలజికల్ 3,500 కోట్లు. భారత్ బయోటెక్ 1000 కోట్లు. యూనిట్ విస్తరణకు అరబిందో
హెటీరో గ్రూపులు ముందుకు పర్యాటక రంగంలో 7,045 కోట్ల పెట్టుబడులకు ఎంవిఓలకు అయితే సంతకాలు పెట్టిరని చెప్పేసి కూడా మనకైతే ప్రధానంగా వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. పేదరికం వివక్ష నిర్మూలనకి రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ, సీఎంగా అవకాశం ఇచ్చిన నిరుపేదలకు న్యాయం చేయాలన్నదే నా నిబద్ధత. వికసిత భారత్లో రాష్ట్ర వాటా 10%. హాస్టళ్లు వేరువేరుగా ఉంటే కుల వివక్ష ఎలా పోతుంది? అందుకే ఇంటిగ్రేటెడ్ స్కూల్, విద్యపై ఖర్చు, భవిష్యత్తుకు పెట్టే పెట్టుబడి. ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో 13 లక్షల ఉద్యోగాలు, 9 లక్షల మందికి ఆవాసాలు. మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నాడు. జపాన్, కొరియా తరహాలో సినీ గ్లోబల్ హబ్గా హైదరాబాద్ పాన్ వరల్డ్ స్థాయికి తెలుగు సినిమా. రాష్ట్రంలో సినీ స్కిల్స్ వర్సిటీ అవసరం. సినిమా రైజింగ్ సదస్సులో వక్తలు. 2036 ఒలింపిక్స్ పథకాలు సాధనే లక్ష్యం. 1000 ఎకరాల్లో శాటిలైట్ స్పోర్ట్స్ సిటీ. క్రీడాకారుల సంక్షేమానికి సంస్కరణ అని చెప్పేసి ఇక వాళ్ళకు మొత్తం పేపర్ నిండిపోయేటట్టు అయితే మొత్తము వచ్చినట్టే కనిపిస్తుంది. మరి వరద అయితే కనిపిస్తుంది. అది మరి ఆచరణలో వస్తుందా రాదా అని చెప్పేసి ఇక భవిష్యత్తు తెలుస్తుంది. ఇక 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా డబుల్ బోనంజా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సులో 2 పెట్టుబడులు. తెలంగాణ ప్రభుత్వం 3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తే దాదాపు 6 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. ఒక్క హరిత ఇంధన రంగంలోనే 3 లక్షల కోట్ల రూపాయలకు ఎంబోలు. ఒక్క రంగంలోనే 6.60 లక్షలకు పైగా ఉద్యోగాల అవకాశం. మిగిలిన పెట్టుబడులతో మరో 1 లక్షకు పైగా ఉద్యోగాల అవకాశాలు. అంతేనా, సదస్సులో సీఎం రేవంత్ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించారు. రాష్ట్ర భవిష్యత్తుకు 3 మూల స్తంభాలు: ఆర్థిక వృద్ధి, సమ్మిళిత వృద్ధి, సుస్థిర వృద్ధి. 3 ఉత్ప్రేరకాలు: సాంకేతిక ఆవిష్కరణ, సమర్థ ఆర్థిక నివారణ, సుపరిపాలన. 3 అంచెల వ్యూహం క్యూర్, ప్యూర్, రేర్ తో పాటు 10 కీలక వ్యూహాలతో రోడ్ మ్యాప్ ను రూపొందించారు. రాష్ట్ర ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలను అందించేందుకు ఈ డాక్యుమెంట్ రూపొందించామని సీఎం వ్యాఖ్యానించారు. వెరసి పట్టుబడుల ఆకర్షణే ప్రధాన ధ్యేయంగా రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి సదస్సు గ్రాండ్ సక్సెస్ అయింది. అంతేనా, 2 రోజుల సదస్సులో గత 10 ఏళ్లకు సంబంధించిన ఒక్క విమర్శ కూడా చేయకుండా రేవంత్ పరిణితిని ప్రదర్శించారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. అన్ని రంగాలు ఒకేసారి అభివృద్ధి చెందేలా ప్రణాళిక, అనేక కొత్త సంస్కరణలు, పెద్ద ప్రాజెక్టులు ప్రారంభించాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రోడ్ సెక్టర్ పాలసీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. ఈయన గుర్తుకొచ్చినట్టుంది, ఏంది నేను రోడ్ల శాఖ మంత్రిని, మొన్న ఐటీ శాఖ మంత్రిని అనుకుంటాను. ఆడికి దేశపోయినట్టుండు, నేను ఐటీ శాఖ మంత్రిగా చెప్తున్నా అని చెప్పేసి చెప్తాను. మళ్ళీ ఇలా మెలికొచ్చినట్టుంది, నేను రోడ్ల శాఖ మంత్రిని. శ్రీధర్ బాబు మరి అదే కదా. సో ఇక ప్రజల్ని వేధించేలా ఉండొద్దు, నిబంధనలు వ్యవస్థల్ని సరిచేసేలా ఉండాలి, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ఎన్డీఏ ఎంపీల భేటీలో మోదీ వ్యాఖ్య. ఇండిగో విమాన సర్వీసుల్లో 10% కోత, అవి ఇతర సంస్థలకు సంక్షోభం నేపథ్యంలో పౌర విమానయాన శాఖ చర్యలు. విమానయాన రంగంలో ఆధిపత్యాన్ని రూపుమాపుతాం, ఎంత పెద్ద సంస్థ అయినా సరే వదిలిపెట్టమని చెప్పేసి రామ్మోహన్ నాయుడు అంటారు. సో ఇక్కడ చిన్న విషయము, ఒక గత వారం రోజుల నుంచి ఇండిగోలో పెద్ద అదైందని చెప్పేసి వీర్తలలో పెద్ద ఎత్తున వస్తుంది. సో ఇప్పుడు మనకు ఫ్లైట్లలో తిరిగే వాళ్ళు ఎవరు ఉంటారు? దాదాపు మెజారిటీ పర్సన్ సంపన్నులు ఉంటారు. ఎగువ మధ్య తరగతి వాళ్ళు, కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళు ఫ్లైట్లలో తిరుగుతుంటారు, వాళ్ళ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. వాళ్లకు వారం రోజులు ఇబ్బంది అయితే మొత్తం రాష్ట్రం, దేశం మొత్తం అతలాకుతలం అయిపోతుంది. నిత్యం మన రైళ్లలో జనరల్ కంపార్ట్మెంట్లు కావచ్చు, ఇంకా స్లీపర్ కంపార్ట్మెంట్ మరీ దారుణంగా ఉంటాయి. ఎవరైనా మాట్లాడతారా? ఎవరు మాట్లాడరు. అది అసలు అంటే ఏమంటే సూచన లేకుండానే రైలు క్యాన్సిల్ అయిపోతుంటాయి. అక్కడ మెరుగైన సౌకర్యాలు ఉండవు, విపరీతమైన టార్చర్ ఉంటుంది రైళ్లలో. అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది. అయినప్పటికీ దాని గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఇంట్లో పేదోళ్ళు, మధ్యతరగతి వాళ్ళు పోతారు. సంపన్నులకు ఏమన్నా అన్యాయం జరిగితే, వాళ్ళకేమన్నా ఇబ్బందులు వస్తే కనుక మొత్తం రాష్ట్రం, దేశం మొత్తం కూడా కదులుతుంది అన్నమాట. ఆపద. ఇప్పుడు వాళ్ళు కూడా సంపన్నులే కాబట్టి రేపు నాకు కూడా జరుగుతుందని ముందుగానే ఎప్పుడన్నా రైళ్ల గురించి, జనరల్ కంపార్ట్మెంట్ల గురించి అంటే వీళ్ళకు ఫ్లైట్లల్లో ఇబ్బంది అవుతుందని చెప్పేసి రైళ్లలో స్పెషల్ బోగీలు ఏర్పాటు చేసిరు. మరి పేదలకు ఎప్పుడన్నా ఇబ్బంది అయితే స్పెషల్ జనరల్ కంపార్ట్మెంట్లు అందుబాటులోకి తీసుకొచ్చి మాట్లాడిరా? ఇగో ఇట్లా ఉంటుంది అన్నట్టు. మన దేశంలో సంపన్నులకు ఒక విధంగా, సామాన్య మధ్యతరగతి పేద వాళ్ళకు ఒక విధంగా న్యాయం జరిగే విధంగా. నువ్వు జైలుకు ఎందుకు వెళ్ళావు? నీ కుక్క పేరు కూడా విస్కీ అని పెట్టుకున్నావు. నీ భర్తకు హైదరాబాద్లో ఆస్తులు ఎక్కడి? బతుకమ్మ పేరిట కోట్లాది రూపాయలు వసూలు. హరీష్ను పంపేయాలని కేటీఆర్ను అరెస్ట్ చేయించాలని కుట్రలు. నీలాంటి కుక్కలు చాలా మురుగుతూనే ఉంటావు. కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్. నిన్న కూకట్పల్లి ఎమ్మెల్యే కవిత పొట్టు తిట్టుకున్నారు, కానీ ఎవరు ధైర్యం చేయలే.
కవిత గురించి మాట్లాడాలంటే ఎవరిని ధైర్యం చేయాలి? లిల్లీ పుట్ అని జగదీష్ రెడ్డి మాట్లాడింది, తర్వాత పాలా మల్లారెడ్డి భూములు ఆక్రమించుకున్నాను మాట్లాడింది, తర్వాత హరీష్ రావు గురించి మాట్లాడింది. ఇంతమంది ఎవరు ధైర్యం చేయలే కవిత గురించి మాట్లాడనీకి. ఈమె ఏం చేస్తున్నదంటే ఇదేదో ఉండే కదా ఈమె తిరిగేది జాగృతి అదేమో జాగృతి ఉండే, దాని పేరు తెలంగాణ జాగృతి కాదు జాగృతి జనం బాట. ఓకే. జాగృతి జనం బాట పెట్టి అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నది. అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ బీఆర్ఎస్ వల్ల బట్టలు ఇప్పుకుంటూ వస్తుంది. ఏ నియోజకవర్గం పోతే ఆ ఎమ్మెల్యే బట్టలు ఇప్పుకుంటూ వస్తుంది. ఇట్లా మొత్తం హైదరాబాద్ లో ఉన్న, ఇప్పుడు ఎక్కువ గెలిచిందంటే హైదరాబాద్ మొత్తం హైదరాబాద్ లో స్టార్ట్ చేసింది, అందరు బట్టలు ఇప్పుకుంటూ వస్తుంది. ఈయన ఏమంటున్నాడంటే, అప్పుడు నువ్వు అసలు నీ కుక్క పేరు కూడా మందాన్ని పెట్టుకున్నావు, నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళినావు, నీకు ఇన్ని ఆస్తులు ఎక్కడి అని చెప్పేసి ఇప్పుడు అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఫైర్ ఎన్కౌంటర్ చేస్తారు, వీళ్ళు ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఇప్పుడు కవితక్క ఇంకా మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరగాలి, తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలు తిరగాలి, అప్పుడు అస్సలు ముచ్చట ఏందని బయటపడుతుంది. ఇష్యూ గప్చుప్ అంట. ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం, రేపే పోలింగ్, మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ ఫలితాలు. ముగిసిన 3వ దశ నామినేషన్ల ఉపసంహరణ కూడా కంప్లీట్ అయిపోయింది. తెలంగాణ పంచాయతీ పోరులో తొలి విడత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. తొలి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 189 మండలాల్లోని గ్రామాల్లో గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలకు సగటున 4 చొప్పున అభ్యర్థులు పోటీ పడుతుండగా వార్డులకు 2.3 మంది అభ్యర్థులు అయితే తలపడుతున్నారంట. మరి రేపే మొదటి దశకు సంబంధించి 11వ తారీఖు రేపైతే పోలింగ్ నిర్వహిస్తారు. 7 గంటల నుంచి 1 గంటలకైతే ఉంటుంది. రిజల్ట్ కూడా ఆ రోజే వస్తుంది. అంటే ఈవినింగ్ వరకు వార్డు సర్పంచ్ మొత్తం కూడా డిక్లేర్ అయిపోతాయి. ఇంకా సో కాబట్టి కొంచెం చూసి ఎన్నుకోవాలి. 29 సంబంధించిన అధికారాలు ఉంటాయి ఒక సర్పంచ్. ఈయననే గ్రామానికి సంబంధించి గ్రామ సభకు అధ్యక్షత వహిస్తారు, తర్వాత ఈ పంచాయతీ శాఖకు ఇవన్నిటికీ ఈయననే అధ్యక్షుడు వహిస్తాడు. కాబట్టి ఎవరు ఏంటి అని కూడా పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి. అట్లా వాళ్ళకి ఏమి అధికారాలు ఉంటాయి ఏంటి అని చెప్పేసి. ఇక 1.58 లక్షల కోట్ల పెట్టుబడులంట. భారత్లో ఏఐ రంగంలో మౌలిక వసతులు, నైపుణ్యాల పెంపునకు సహకరిస్తాం. ప్రధానితో భేటీ అనంతరం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటన. ఆసియాలోనే ఇది తమ భారీ పెట్టుబడి అని వెల్లడి. ఇందులో ఎక్కువ భాగం హైదరాబాద్కు వచ్చే అవకాశం. నగరంలో ఇప్పటికే ఇండియా సౌత్ సెంట్రల్ క్లౌడ్ రీజియన్ అయితే ఏర్పాటు చేసిందని చెప్పేసి ఒక వార్త. ఇక భారత బియ్యంపై పన్నులేస్తా, భారతీయుల సుంకాలు చెల్లించాల్సిందే, దిగుమతిపై ఏమైనా మినహాయింపులు ఉన్నాయా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత బియ్యాన్ని ఎందుకు రాణిస్తున్నారు? అమెరికా వ్యవసాయ రంగ ప్రతినిధులతో భేటీలో ట్రంప్ రుసరుస. సో ఇంకో విగ్రహం పెడితే అయిపోతుంది, ట్రంప్ కూడా విగ్రహం పెడితే అయిపోతుంది. పెడతాడు, ఇబ్బంది లేదు, పెడతాడు. 10వ తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి 6 పరీక్షలు, 4 రోజుల పాటు నిర్వహణ. సిబిఎస్ఈ తరహాలో పరీక్షల మధ్య విరామం. షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ. 4 రోజుల పాటు పరీక్షలతో విద్యార్థులపైన మానసిక భారం. ఉపాధ్యాయ సంఘాలు 4 రోజులు పెడితే, ఇప్పుడు ఒక 10 రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకో, ఈ 10 రోజుల్లో అయిపోతుంది. ఇక 4 రోజులు ఇదే టెన్షన్ ఉంటుంది. ఇక నెలంతా 14 తారీఖు అయితే, మార్చి 14 నుంచి అయితే ఉండంట. మరి ఇప్పటి నుంచే చదువుకోవడం బెస్ట్ పిల్లలు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిపై అభిశంసన. లోక్సభ స్పీకర్కు వివక్ష ఎంపీల నోటీసులు. మదురై ఆలయం వద్ద దీపం వెలిగించుకోవచ్చని జస్టిస్ స్వామినాథన్ తీర్పు. ఆ తీర్పు వివాదాస్పదం అవ్వడంతో న్యాయమూర్తిపై చర్యలకు డిఎంకే డిమాండ్. ఈ న్యాయమూర్తి మీదే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కిందోళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఎట్లున్న చూడు మన దేశంలో న్యాయ వ్యవస్థ. సరధికారులకు బెదిరింపుల. ఈ ధోరణి గందరగోళానికి దారితీస్తుంది సుప్రీంకోర్టు. రాష్ట్రాలు సహకరించకపోతే మా దృష్టికి తీసుకురండి, అప్పుడు అధికారుల భద్రతకు తగిన ఆదేశాలను జారీ చేస్తాం. ఎన్నికల సంఘానికి సూచన. సో ఇవి ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్తలు. ఇక దిశ పేపర్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం ఒకసారి. దిశ పేపర్లో ప్రధానంగా ఇదే వార్త కనిపిస్తూ ఉంది. సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయిందంట. పెట్టుబడుల ఆకర్షణలో అదరగొట్టిన రాష్ట్రం. 2 రోజుల్లో 5.7 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అయితే వచ్చినాయంట. లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు. విద్యుత్ రంగంలో 2.99 లక్షల కోట్లు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందాలు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్. ఇదే తెలంగాణ ప్రభుత్వ
నినాదం కుల వివక్ష నిర్మూలనకై యంగ్ ఇండియా స్కూల్స్ ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే మా లక్ష్యం. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. ఇది 4 గోడల మధ్య కూర్చొని తయారు చేసింది కాదు, 4 కోట్ల ప్రజల అభిప్రాయాలు భావోద్వేగంతో రూపొందించాం. గ్లోబల్ సమ్మిట్ 2025 ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆ వ్యాఖ్యలు అయితే చేసిరు. వీళ్ళంతా మాట్లాడుతున్నారు. గ్లోబల్ సమ్మిట్ ఉద్దేశించి వాళ్ళుగా చిరంజీవి ఏమంటుండంటే, అరే నాకు ఇట్లా ఉందని తెలియదు, నేను ఒక అమ్మాయితో డాన్స్ చేస్తానా, ఇక తీసుకొచ్చిరు నన్ను అని చెప్పేసి మాట్లాడతాను. ఇంటింటికి సుక్క ముక్క, ఓటుకు 1000 నుంచి 2000, అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న సర్పంచ్ ఎలక్షన్స్, ప్రలోభాలు మొదలుపెట్టిన అభ్యర్థులు, వలస ఓటర్లను రప్పించేందుకు ఏర్పాట్లు. రేపు 4236 గ్రామాల్లో మొదటి విడత ఎన్నికలు. రేపు మొదటి విడత ఎన్నికలు దాదాపు 4000. హైదరాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ తుది ఆన్లైన్మెంట్ విడుదల చేసిన సర్కార్. ప్రాజెక్ట్ అంచనా వ్యయం 7700 కోట్లు. పులులకు ఇబ్బంది లేకుండా రవాణా మార్గం పూర్తయితే ఏపీకి తెలంగాణకు భారీగా ప్రయోజనం. 200 కోట్ల ఆస్తి వివాదంతోనే రియల్టర్ హత్య. గుడుంబ డాన్ సుదేశ్ సింగ్ కుడిభుజంగా వెంకటరత్నం నమ్మకస్తుడిగా ఉండడంతో అతని పేరు పైన విలువైన ఆస్తులు. డ్రైవర్గా ఉంటూ పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంకటరత్నం 2000 సంవత్సరంలో సుదేశ్ ఎన్కౌంటర్. విషయం తెలిసి ఆతమార్చిన కొడుకు చందన్ సింగ్. 200 కోట్ల ఆస్తి గురించి ఈయన నమ్మకంగా ఉండని చెప్పేసి ఈయన పేరు మీద రాస్తే ఇక ఆయన చచ్చిపోగానే మారి ఆయన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల పోలీసుల ఎన్కౌంటర్ లో 2000 జరిగింది అది. సో దానికి పగగా అతని కొడుకులు చంపేశారని చెప్పేసి కూడా కథనాలు వస్తున్నాయి. సో ఇక 6 దశాబ్దాల కళ నెరవేర్చిన వేళ అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా రూపుదిద్దుకుంటున్న తెలంగాణ. డిసెంబర్ 9కి ఎంతో ప్రాధాన్యం. సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. వర్చువల్ గా తెలంగాణ తల్లి విగ్రహాలు అయితే ప్రారంభం చేసిరంట. ఇక వందే మాతరాన్ని ముక్కలు చేసినందువల్లే దేశ విభజన. ఈ గీతం బెంగాల్కే పరిమితం కాదు, దేశం మొత్తానిది. ఏ అంశం మీదైనా చర్చకు సిద్ధం, భయపడబోము. ప్రతిపక్షాలు చర్చను బహిష్కరించడం మానుకోవాలి. రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్తున్నారు. అది నెహ్రూ ఒకటి నిర్ణయం కాదు. బెంగాల్లో ముస్లిం లీగ్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు మీ దేశభక్తి ఎక్కడికి పోయింది అని చెప్పేసి ఖర్గే అడుగుతున్నారు. దానికి సంబంధించిన వార్త. ఇంకా దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక వందే మాతరాన్ని గీతాన్ని అది ఆల్రెడీ అయిపోయింది, 150 సంవత్సరాలు అవుతుంది, అందరం పాడుతున్నాం, దాని గురించి అయిపోయింది చర్చ. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు దానికి మతాన్ని రుద్దడం, దానికి రాజకీయాలను రుద్దడం, దానికి రాజకీయాలను రుద్ది మళ్ళీ ఎలక్షన్లలో పోవాలని చూడడం, ఎంత కంపు చేస్తున్నారు చూడు. ఇక మావోయిస్టుల ప్రభావం 3 జిల్లాల్లో 2019 నుంచి 29 మంది అగ్రనేతల ఎన్కౌంటర్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అయితే చెప్తున్నారు. 29 మంది అగ్రనేతల ఎన్కౌంటర్ జరిగిందంట గత 2019 నుంచి కూడా. ఎంత గొప్పగా చెప్పుకుంటారు చూడు. సంపినం ఇల్లు మావోయిస్టులు ఎవరు? మన దేశం బిడ్డలే కదా. నువ్వు పాకిస్తాన్తో మంచిగానే ఏమంటారు ఒప్పందాలు చేసుకుంటావు, చర్చలు జరుపుతావు. నిన్న పుతిన్ని తీసుకొచ్చో నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతావు. కానీ ఈ దేశం వల్లనైతేనేమో ఎన్కౌంటర్లు చేసి చంపుతావు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపులంట. ఒకే రోజు 2 సార్లు బెదిరింపు మెయిల్స్. ఇప్పటి వరకు విమానాశ్రయానికి 20 బెదిరింపు కాల్స్ వచ్చినాయంట. 5గురిని గుర్తించిన పోలీసులు సైబర్ క్రైమ్ సహాయంతో నిందితులను అయితే గుర్తించేందుకు చర్యలు అయితే చేపడుతున్నారంట. మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపులు అయితే వస్తున్నాయన్న. మరి ఇది వచ్చినప్పుడల్లా అదొక పెద్ద లొల్లి అయిపోయింది. ఎందుకంటే అది ఏదో ఫేక్ కాలని వదిలేస్తే మరి అట్లా కాదు, మరి చాలా నష్టం కూడా జరిగే అవకాశాలు ఉంది. మరి దాన్ని చర్యలు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఇక ఎస్ఐఆర్కు రాష్ట్రాలు సహకరించాల్సిందే. సరుకు నిరాకరిస్తే కేంద్ర బలగాలను మోహరిస్తాం. అరాచకాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు. బిఎల్ఓల భద్రతకు ఈసీ యాక్షన్ తీసుకోవాలి. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. సో అన్ని విషయాలలో కూడా అట్నే యాక్షన్ తీసుకోవాలి, ఒకటే కాదు. కాళేశ్వరం పల్కిమాలిన ప్రాజెక్టు, చిన్న మధ్య తరహా ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి. హైడ్రా చెరువుల పునరుద్ధరణ బేష్. వాటర్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా రాజేంద్ర సింగ్ సీఎం రేవంత్తో భేటీ. ఇప్పుడు ఇలా ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి అట్లనే మాట్లాడతారు. అప్పుడేమో కాళేశ్వరం అన్నారు. మార్చి 14 నుంచి 10 పరీక్షలు, ఏప్రిల్ 16 వరకు కంటిన్యూ అవుతాయంట. ప్రతి ఎగ్జామ్కు 3 రోజుల గ్యాప్ అంట. షెడ్యూల్ విడుదల చేసిన ఎస్ఎస్సి బోర్డు. రెగ్యులర్, ప్రైవేటు, ఓపెన్ స్కూల్, వొకేషనల్ అభ్యర్థులందరికీ ఇదే షెడ్యూల్ అంట. దానికి సంబంధించిన వార్త. దుమ్ము లేపిన టీమిండియా. తొలి టీ20లో దక్షిణాఫ్రికాపై గ్రాండ్ విక్టరీ. 101 పరుగుల తేడాతో విజయం. హాఫ్ సెంచరీతో అడ్డుకున్న హార్దిక్ పాండ్యా. రఫ్ ఆడించిన భారత్ బౌలర్లు
74 పరుగులకే ప్రత్యర్థి ఆల్అవుట్. సుక్క చూపించిరాట అవతలకు మన టీమిండియా వాళ్ళు. ఇది దిశా పత్రిక. సో ఇక ఈనాడుకు సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక ఇందులోనే సేమ్ ఇంకా 1.58 లక్షల కోట్లు దేశంలో కొత్తగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు సీఈఓ సత్య నాదెన్ల అయితే ప్రకటన చేశారంట. ప్రత్యేకంగా సీఈఓ మైక్రోసాఫ్ట్ సీఈఓ ఎవరైతే సత్య నాదెన్ల ఉంటారో వాళ్ళైతే 1.8 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్కి అయితే అక్కడ రెడీ అయ్యారని చెప్తారు. ఇక్కడ ప్రధాన వార్త మార్చి 14 నుంచి 10 పరీక్షలు అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ గురించి ఇక్కడైతే వస్తూ ఉంది. ఇంకా సార్ నిరాటకరంగా కొనసాగాలి రాష్ట్రాలకు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. బిఎల్ఓలను అడ్డుకుంటే మాకు చెప్పండి, ఎన్నికల సంఘానికి సూచించిన సిజేఐ ధర్మాసనం. సో అధికారులపై వేటు పడితే తెలుసుకునేలా లేరు, అధికారులపై వేటు పడితే కానీ తెలుసుకునేలా లేరు. సిగాచి ఘటనపై విచారణ సందర్భంగా హైకోర్టు అయితే వ్యాఖ్య చేసింది. ప్రమాదకర రెడ్ జోన్లో ఉన్న ఫ్యాక్టరీలో సుమారు డజనుకు పైగా శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించాల్సి ఉండగా గత ఏడాది డిసెంబర్లో ఫ్యాక్టరీ అధికారి ఒక్కరే చేశారు. అక్కడ ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు పరిమితికి మించి ఉన్నా పట్టించుకోలేదు. కార్మిక శాఖ, ప్రావిడెంట్ ఫండ్ శాఖలు ఏం చేస్తున్నాయి? కొందరిపై వేటు పడితే కానీ వారు నేర్చుకోరు. ఈ సంఘటన ద్వారా మిగిలిన వారికి గట్టి సందేశం పంపాలని చెప్పేసి కోర్టు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది. మరి చెప్పడం కాదు, చేసి చూపించాలి. వాళ్ళపైన ఎలాంటి చర్యలు ఉంటాయో అవన్నీ కూడా తీసుకోవాలి. ఇంకా పౌరసత్వంపై సందేహం వస్తే ఈసీ పరిశీలించకూడదా? బీహార్ సహా రాష్ట్రాల్లో కసరత్తు నిర్వహణకు ఎన్నికల సంఘం ఈసీ అధికారాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణలో భాగంగా మంగళవారం సుప్రీంకోర్టులో గట్టి వాదనలు జరిగాయి. ఓటర్ నమోదు సమయంలో పౌరసత్వంపై సందేహం కలిగితే దానిని పరిశీలించే అధికారం ఈసీకి ఉండదా? అలా చేయడం రాజ్యాంగ పరిధి అతిక్రమించినట్లవుతుందా అని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం పిటిషన్లపై తరఫున న్యాయవాదులను ప్రశ్నించింది. పౌరసత్వం అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫారినర్స్ ట్రైబ్యునల్లో మాత్రమే తేల్చాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఓటర్ పౌరసత్వంపై సందేహం ఉంటే ఈసీ ఈ విషయాన్ని తొలుత జిల్లా కలెక్టర్, తద్వారా కేంద్ర ప్రభుత్వం విభాగాలకు తెలపాలన్నారు. దేశ పౌరులో కాదో నిరూపించుకునే భారాన్ని ఓటర్లపై మోపడం తగదని వాదించారు. గురువారం తిరిగి విచారణ కొనసాగుతుంది. పౌరసత్వం సందేహం వస్తే ఏందని చెప్పేసి నిన్న కోర్టుల వాదన జరిగినటువంటి పరిస్థితి. ఇందాక సర్పంచ్ పెడతాను అంతే మినిమైజ్ చేసి. సో ఇవి మార్నింగ్ న్యూస్లోని ప్రధాన వార్తలు. తెలంగాణ అట్లాగే ఆంధ్రప్రదేశ్ అట్లాగే దేశానికి సంబంధించిన మొత్తం వార్తలు. సో ఇక మరొక ఎపిసోడ్తో రెగ్యులర్గా మనకు లైవ్ అయితే ఉంటుంది. శనార్థి తెలంగాణ ఛానల్లో మనకు రెగ్యులర్గా 8 గంటలకైతే మనకు లైవ్ అయితే స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా ఈ టైం నుంచి అయితే లైవ్ స్టార్ట్ అవుతుంది. అటు దేశంలో అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం ఇక్కడ చర్చించుకునే ప్రయత్నం అయితే చేస్తాం. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుసుకుందాం 8 గంటలకు. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు. థ్యాంక్ యూ.